నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వారం రోజుల నుంచి ఎడతెరిపిలేనటువంటి వర్షాలు ఖమ్మం, వరంగల్ ఇతర ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి కనిపిస్తూ ఉంది. అక్కడ వరద బాధితులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అక్కడ మంత్రులంతా కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు కొంతమంది ఏమో వరద రాజకీయాలు అంటారు, ఇంకొంతమంది బురద రాజకీయాలు అంటున్నారు. అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏంది? ఒకసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు అర్థం. హనుమంతరావు గారు, వరదల మీద మీ కామెంట్ ఏంటి? ప్రధానంగా ఖమ్మంలో ఎక్కువ అక్కడ నష్టం జరిగింది. చూడండి, ఖమ్మంలో కాదు ఎక్కడ జరిగిన నష్టమే. ఖమ్మంలో కూడా ఎక్కువ జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చెరువు కొట్టుకుపోవడం వల్ల అది ప్రతిసారి జరిగింది. అప్పటికి ముఖ్యమంత్రి గారు పోయారు, మంత్రులు పోయారు, అక్కడ సహాయ సహకారాలు చేయాలని గవర్నమెంట్ను ముందడుగు వేసింది. దాంతోపాటు ఆయన నేషనల్ కలామిటీ చేయాలి, ఇక్కడ చాలామంది ఇది అన్యాయం జరిగింది. ముఖ్యంగా పంట పొలాలన్నీ దెబ్బతినిపోయి కంటిన్యూస్ వర్షం, అదేవిధంగా ప్రాణహాని కూడా జరిగింది. 25-30 మంది కూడా చనిపోయినది లెక్క తెలియదు. ఏదైనా కుటుంబాలకు 5 లక్షలని, అదేవిధంగా ఇది నేషనల్ కలామిటీ అంటున్నారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సాయం చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు, ఎలక్షన్ అయిపోయాక అందరం ఒకటే. కనుక ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ సాయం చేయమని ఆయన కోరుతున్నాడు. కాబట్టి అక్కడ ఆంధ్రలో కూడా అక్కడ కూడా ఎక్కువ జరిగింది, ఇక్కడ కూడా జరిగింది. కనుక ప్రధానంగా ఇక వర్కింగ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు, ఏదైతే ఏపీలో చంద్రబాబు నాయుడు 6 హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ టీం ద్వారా అందరినీ కాపాడినటువంటి పరిస్థితి, కానీ తెలంగాణలో హెలికాప్టర్లు యూజ్ చేయలేదు, ఎవరిని కాపాడలేదు చంద్రబాబు రేవంత్ రెడ్డి అని. కాపాడడం అనేది సడన్ గా అయితే ఎవరు కూడా ఏం చేయదు. నీళ్లు పోతుంటే వేడు తన ప్రాణం రిస్క్ తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారి కంటే ఆయనకు అలయన్స్ ఉంది కాబట్టి, ఏది నరేంద్ర మోడీ అలయన్స్ లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇమీడియట్ గా సాయం చేయాలి. నేనేమంటున్నా, మాకు కూడా సాయం చేయి, ఇది రాజకీయం చేయకూడదు. నరేంద్ర మోడీ మేము కూడా అడిగింది నేషనల్ కలామిటీ అని డిక్లేర్ చేసి సాయం చేయమని. వాళ్ళు డబ్బు కూడా అడిగింది, ఎన్ని కోట్లు కావాలని అడిగింది. దాన్ని ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి. ఇక రాజకీయంగా ఎవరేం మాట్లాడినా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఆపదలు ఉన్నప్పుడు మొదలు వాళ్ళకు సాయం చేయాలి, వాళ్ళని ఆదుకోవాలని. నేను గతంలో యువజన కాంగ్రెస్ ఉన్నప్పుడు సూలూరుపేట, నాయుడుపేట ఈ ప్రాంతంలో అక్కడ పోయి 2 రోజులు నేను బియ్యం పంచిన, యూటిసిటీలు, అదేవిధంగా కృష్ణా జిల్లాలలో కూడా చనిపోయిన, అదేవిధంగా యువజన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎన్ఎస్యూ వాళ్ళు కూడా దీంట్లో పాత్ర తీసుకోవాలి. ప్రజలకు కష్టాలు ఉన్నప్పుడే ఆదుకుంటే వాళ్ళు మన మీద ప్రేమ అవుతుంది. ఇది ముఖ్యంగా రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం తక్కువ చేసి ప్రజలకు సాయం చేయమని కోరుతున్నాను. ఎందుకంటే మీకు వేరే రోజులలో రోజు కౌంటర్ ఇచ్చకమే కదా, రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ రోజు తిట్టడమే కదా. ఈ 4 రోజులు ఇది ఆపి ఏది ఆపదలు ఉన్నటువంటి రైతులకు, ఆపదలు ఇండ్లు పోయిన వాళ్ళకు, ఈ వర్షాల వల్ల దెబ్బతిన్నోళ్లకు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని నేను అపోజిషన్ కూడా కోరుతున్నా. ఇప్పటికే సినీ ప్రముఖులు కొంతమంది ఆర్థిక సాయం చేస్తున్నారు వరద బాధితులకు. ఇంకెవరైనా మీరు ఏమైనా కోరుకుంటారా? తప్పనిసరిగా నేను చూసినాను. పైన ఎవరు మన చిరంజీవి కూడా సాయం చేసిండు. అదేవిధంగా ఇవాళ నేను నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఏదో 50 లక్షలు ఇక్కడ 50 లక్షలు, అదేవిధంగా మిగతా సినిమా వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా యుద్ధపాతిపదికంగా వాళ్ళు కూడా సాయం విరాళాలు అందిస్తే ప్రజలకు లాభం అవుతుంది. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు గుర్తుపట్టుకోవాలి. మీ సినిమా చూస్తారు కదా అందరూ, మీరు కూడా ప్రజల పక్షాన్నే ఉండాలి. కాబట్టి మీరు కూడా, అది చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అందరు కూడా ఎవరైతే సినిమా ప్రభాస్ కావచ్చు, అందరు కూడా తప్పనిసరిగా. నేను గతంలో ఏది ఆంధ్రలో తుఫాన్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో హిందీ యాక్టర్స్ కోసం తెలుగు సినిమా పెడితే ₹1 కోటి ఒకటే రోజులో వసూలు చేసిన. అట్లాంటి కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆపదలు ఉన్నటువంటి వారికి ప్రభుత్వమే కాదు ప్రజల పక్షాన కూడా ఉంటే ఒకరికొకరికి అనుబంధం, సంబంధం పెరుగుతుంది. పేదలు కూడా సంతోషంగా ఉంటారు. సినిమా యాక్టర్లు కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా కోరుతున్నా, ఖాళీ రోజులలో మీరు ట్యాక్స్ కడుతూనే ఉంటారు, మేము ఏం చేస్తుంటారు. ఇప్పుడు ఆపద జరిగింది కాబట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కూడా దీనికి సాయం చేయమని సినిమా యాక్టర్లకు చెప్తున్నా. అదేవిధంగా కార్పొరేట్ సెక్టర్లను కూడా కోరుతున్నా, తప్పనిసరిగా వాళ్ళు కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఖమ్మంకు మీకు మంచి అనుబంధం ఉంది చాలా రోజుల నుంచి. ఖమ్మంకు మీరు పోతారా? వరద బాధితులు పరామర్శిస్తారా? ఖాళీ దినాలలో పోయినా, ఇప్పుడు ఆపదలు పోనా, ఏదో నిన్న సీఎం పోయిండు, రేపు ఎల్లుండి నుంచి నేను కూడా పోతా అక్కడికి పోయి అయినంత మటుకు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాకు పరిచయాలతోటి ఏడు ఆపద ఉన్నది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా.
ప్రభుత్వం సాయం చేసేటట్టు కూడా నేను కూడా చూస్తాను. ఎందుకంటే టికెట్ రాలేదని కోపం లేదు, టికెట్ వస్తుంది రాదు. నేను 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా, 2 సార్లు కూడా నాకు అన్యాయం జరిగినా ప్రజలు అన్యాయం చేయలేదు కదా. పార్టీలో ఉండేవాళ్ళు చేస్తే చేసిండొచ్చు, ప్రజలు నా వెంబడి ఉన్నారు. ప్రజలకు ఆదుకోవడానికి పోతా తప్పనిసరిగా వాళ్ళకు అక్కడ ఏమేమి జరుగుతుంది రోడ్ల విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ, వాళ్ళ తిండి విషయంలో కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు చేయడానికి తప్పనిసరిగా రేపు లేదు ఎల్లుండే 2వ దినం పోతామని ఆలోచన చేస్తున్నా. తప్పనిసరిగా ఇయ్యాల రేపు ఇక్కడ ఉండి ఎల్లుండి పోతే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే కోపం మీద ఉన్నారు, ఎవరు పోయినా ఉన్నారు కనుక నేను పోయినా ఇయ్యాలి అని అడుగుతారు కదా. సాయం కష్టపడినోడు అందరిని కోపం కాదు, బాధతోటి ఈ తిట్టాలనే ఉద్దేశం కాదు. అరే మాకు అన్యాయం జరిగిందని కోపం మీద పాడినా 2 తిట్లు తినాలి మనం, పర్వాలేదు తిట్టినా పర్వాలేదు, కానీ మనం పోవాలి. పోతే సంతోషపడుతుంది. నేను తప్పనిసరిగా పోతానికి. హనుమంతరావు గారు, ఫైనల్ ఒక మాట, ఇక వరద బాధితుల్ని కాపాడడంలో రేవంత్ సర్కార్, రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయినట్టు ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనికి మీరేం చెప్తారు? దీని మీద చూడండి, ప్రతిపక్షాలు ఏదన్నా చెప్తుంది. వర్షాలు పడుతున్నాయి చెప్పిండ్రు, అలర్ట్ చేసిండ్రు, అయినా కానీ కొన్ని చెరువులు తెగిపోయినాయి, కొన్ని దిగిపోయినాయి. దాన్ని అయితే రాత్రిపూట పోయి ముఖ్యమంత్రి గారు ఆపలేడు కదా, అందరికీ అప్రమత్తం చేశారు. అయినా వరద ఎక్కువైంది, దానివల్ల నష్టమైంది. అదేవిధంగా పంట కూడా నష్టమైంది. దానికి అన్ని ఓన్లీగా ముఖ్యమంత్రినే మాటికి టార్గెట్ పనిచేసి ప్రజల పక్షాన టార్గెట్ చేసి అన్యాయం జరిగింది మాకు వెలుగులో తీసుకొస్తే వారికి సాయం చేయగలుగుతాం తప్పితే ఓన్లీ ముఖ్యమంత్రి పండుకున్నాడని లేచిండని ఇవన్నీ వద్దు. రాజకీయాలు దూరం పెడదాం, ఏదో ఆపదలో ఉన్నటువంటి వరద బాధితులకు సాయం చేద్దామని వాళ్ళని కూడా కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద వి హనుమంతరావు గారు, సినీ ప్రముఖులు, ఇక ఇండస్ట్రియల్ అంతా కూడా బయటికి రావాలి, ఖచ్చితంగా మీ వంతు సహాయం మీరు చేయాలి, ఆపదలో వరద బాధితులకు అండగా ఉండడం మన బాధ్యత అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజకీయాలు చేయదు, ప్రజల పక్షాన నిలబడాలి, 4 రోజుల పాటు కౌంటర్లకు రీకౌంటర్లు, రాజకీయాలు స్టాప్ చేద్దామంటే ఆయన చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.